వెల్కమ్ టు CBI 69 న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా చాగలమర్రి 2023లో PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అంజలి DMHO ఆఫీస్కు లేఖను సమర్పించడం ద్వారా తన DDO అధికారులను కోల్పోయి 10/5/2023న DDO అధికారులను డాక్టర్ ఇమ్రాన్కు మార్చడానికి ఉత్తర్వులిచ్చారు. ఆమె తన DDO అధికారులను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నప్పటికీ ఇప్పుడు అదే సంస్థలో 1 సంవత్సరం మరియు 1 నెల తర్వాత DDO అధికారాలు కావాలని DMHO కార్యాలయానికి లేఖ సమర్పించడం ద్వారా అధికారులను అభ్యర్థించింది. గతంలో ఆమె 2022 నుంచి 2023 వరకు DDOగా ఉన్న సమయంలో సిబ్బంది మరియు ప్రజాప్రతినిధుల ద్వారా కూడా సంస్థలో అనేక ఫిర్యాదులు మరియు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ పి అంజలి FRS ద్వారా సరైన విధి సమయాలను నిర్వర్తించకుండా, PHC ప్రధాన కార్యాలయంలో లేకుండా, MNO యొక్క జీతం బిల్లులు తొలగిస్తూ, STO స్థాయిలో అనేక సమస్యలు సృష్టించి ఆడ పేషెంట్లకు పిల్లలకు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తూ మగ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా PSC స్టాఫ్లో మరియు OPలో ఇబ్బందులు పెడుతున్నారు. పలువురు రోగులు చాగలమర్రి సర్పంచ్కు అధికారులకు ఆమెపై ఫిర్యాదులున్నాయి. చాగలమర్రి ప్రజలు మరియు వైద్య సిబ్బంది DM&HOకు డాక్టర్ పి అంజలిపై ఫిర్యాదులు చేయడమైంది. ఫిర్యాదుల మేరకు DM&HO ఎంక్వైరీ టీంను పంపించడం జరిగింది. ఎంక్వైరీ టీం యొక్క రిపోర్టు నిగ్గు తేల్చడంలో DMHO నిర్లక్ష్య వైఖరి, ఏకపక్ష ధోరణిలో రిపోర్టును తేల్చి చెప్పలేదు. డాక్టర్ షేక్ ఇమ్రాన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ గతంలో పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలు, బిల్లులు పరిష్కరిస్తూ PHC సజావుగా నడుస్తోందని డాక్టర్ షేక్ ఇమ్రాన్ సేవలను కొనసాగించవలసిందిగా చాగలమర్రి ప్రజలు కోరుతున్నాము. పిలుచుకొని పోతుంటాం. మేము పోయేదే గవర్నమెంట్ హాస్పిటల్కు. ఇంతకుముందు నాకు కడుపు నొప్పులు ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరమ్మన్నా ఎక్కడమ్మన్నారు, ఎక్కడికైనా చూపించుకొని మా హాస్పిటల్కి రావాలన్నా అనేది ఆమె ఎక్కువ ఇది చేసి చాలా చేస్తుంది మాకు. కేసు విషయంలో నేను అంతకుముందు గట్టిగా గడుపుకుంటే పోయి కేసు పెట్టింది మా మీదనే. స్టేషన్ల కాడ పోయి చాలా అల్లరయ్యి చాలా గొడవలు అయ్యి చేసినాం. కేసు పెడతా అని చెప్పి SIకు లంచం బాధంగా కేసు రాపించింది మా మీద. DMHO తెలిసిన కానీ తెలియనట్టు చేస్తున్నాడు ఆయన. అన్నీ తెలిసినా కానీ ఆయన ఏమో ఆమె మీద ఏం లేకుండా నిరసన చేస్తున్నాడు. చాలా చేస్తుంది. పైకన గవర్నమెంట్ హాస్పిటల్లో పోయిన పేషెంట్లకి అయితే బాడీ నుంచి పెట్టదు, ఆమెకు నచ్చిన వాళ్ళకైతే బాడీ నుంచి బయటికి పంపిస్తుంది. తీసుకొని ఇంటికాడ పెట్టించుకోండి అని అప్పులు వేసిపోతే మీకు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోమన్నారు, ఎవరు పనుకోమన్నారు, ఎవరు పిల్లలు కనమన్నారు మీకు ఇప్పుడే అన్నట్టు మాట్లాడుతుంది ఆమె. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకునేదానికి ఆమెను అడిగి పెళ్లి చేసుకోవాలన్నా, ఆమెను అడిగి కనాలన్నా పిల్లలు మా హక్కు, మా స్వతంత్రం. అది నువ్వు డాక్టర్ అన్నాక నువ్వు చూడాలి అంతవరకే. మేడం చూసారా? చూడలేదు, పట్టించుకోవడం లేదు సరిగా. మేడం ఉదయం 9:30 వస్తుంది, మళ్ళీ 12 వెళ్ళిపోతాయి. సాయంత్రం పుణ్య కానీ ఫోన్లలో మాట్లాడుతుంటుంది, పట్టించుకోవడం లేదు. అంటే బయట కూర్చోపోయి మళ్ళీ చూస్తాను అని మళ్ళీ ఇంతసేపు తెచ్చినా కానీ పిలిచలే మాకు. సరినాక లేడీస్ని చూపించడానికి పోతే కాళ్ళు వాస్తున్నాయని చూపించడానికి పోతే బయటికి వెళ్ళదని చెప్తుంది. లేడీస్ డాక్టర్ గారికే కదా పోయేది. లేడీస్ డాక్టర్ కూడా సరిగా పట్టించుకోవడం లేదు. DMHOకి కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకోవడం లేదు.